హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. ఈరోజు నేను చేయబోయేది మునక్కాయ టమాటా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మార్కెట్ వెళ్ళినప్పుడు మునక్కాయలు తెస్తాం కదా, ఇలా బాక్సులలో కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం సాంబార్లోనైనా కర్రీలోనైనా వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మునక్కాయలు ప్రతి కూరలోనైనా వేసుకొని తినొచ్చు. చాలా మంచిది హెల్త్కి. 1/2 కేజీ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మునక్కాయలు, ఆయిల్, ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. మునక్కాయ ఎగురు అంటారు. ఇప్పుడు టమాటాలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒక కట్ట కొత్తిమీరని, 1 స్పూను ధనియా పౌడర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, నేను చేసిన మునక్కాయ టమాటా కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.